నమస్తే అయ్యా. సార్ ఏంటి సార్ ప్రస్తుతం చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం వ్యవధి పూర్తయింది. మరి ఆయన పాలన గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన పాలన గురించి అంటే ఈ రాజధాని ప్రాంతం ప్రకటించిన వరకే తీసుకున్నాడైతే బాగుండేది. పక్కన మళ్ళా ఇంకొంచెం కావాలని చెప్పి ఎక్స్ట్రా తీసుకున్నాడు కాబట్టి రాజధాని ప్రాంతం కుంటుపడిపోయింది. రాజధాని పని ఈ పనులు శుభ్రంగా చేసుకుంటే బాగానే ఉండేది. మళ్ళీ ఎక్స్ట్రా తీసుకున్నాడు కాబట్టి రైతులు కానీ రైతు కూలీలు కానీ అందరికీ బాధాకరంగానే ఉంది. అంటే వాళ్ళను కూడా అభివృద్ధి చేయొద్దని అంటలా. ఇది పూర్తి చేసి అటు పోయినట్టయితే బాగుండేది. ఇది పూర్తి అవతలకి అటు పోయాడు కాబట్టి అది కంప పెరిగిద్ది ఇది కంప పెరిగిద్ది అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. కాదండి, ఎందుకండి రాజధాని పనులు పరుగులెత్తుతున్నాయి అంటున్నారు కదా, మరి ఎంతవరకు చేస్తాడు? ఇప్పుడు అది 40,000 ఎకరం, ఇది 30,000 ఎకరం, 70,000 ఎకరం. బడ్జెట్ లేదు. 70,000 ఎకరంలో నువ్వు ఏం చేయగలుగుతావు? ఇంకా 1,00,000 ఎకరం అంటున్నట్టున్నారు కదా వీళ్ళు. 1,00,000 ఎకరం తీసుకున్న ఉపయోగం ఏముంది? నువ్వు 30,000 ఎకరం తీసుకున్నావు. 30,000 ఎకరాన్ని పూర్తిగా అభివృద్ధి చెయ్యి. 3 సంవత్సరాలు చేస్తానంటున్నాడు నారాయణ గారు. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 4 సంవత్సరాలు పక్కన తీసుకో. అప్పుడు నీ పరిపాలన బాగుంటుంది, నీ అభివృద్ధి బాగుంటుంది, అంతా బాగుంటుంది. ఇప్పుడు నువ్వు ఒక్కసారి 1,00,000 ఎకరం తీసుకొని ఏం చేయగలుగుతావు? పోనీ 1,00,000 ఎకరం తీసుకున్నావు, ఏమన్నా డబ్బు ఉందా? డబ్బు లేదుగా. ప్రభుత్వం కేంద్రం ఇవ్వాలి. కేంద్రం ఎంతవరకు ఇచ్చిద్ది? ఆయన మోడీ గారు వచ్చిన తర్వాత కూడా అంతా ఏమి అసలు మార్కెట్ లేదనుకుంటా కదా ఇక్కడ. శాంతం పడిపోయింది. ఇవాళ మరి రైతులు మొత్తం శాంతం దివాళి తీసిపోయారు. పంటలు లేవు. మరి రైతు కూలీలు ఉన్నారు. 5,000 వేస్తున్నాడు. 5,000 వేసినా కానీ మిగిలిన విత్తనా పనులు చేసుకోవడానికి వాళ్ళకి కూలి లేదు. ఇవాళ అన్నానికి కూడా అల్లాడిపోయే జనం చాలామంది ఉన్నారు రాజధానిలో. ఏంటండి రాజధానిలో ఏ భూమి అంటే మనం ఏ భూమి చూసుకున్నా సుమారుగా ₹1,00,00,000 దాకా ఉంటుంది కదా. భూమి లేని వాళ్ళ సంగతి. భూమి లేని వాళ్ళు రైతు కూలీ ఉండారా? ఇవాళ అన్నానికి కూడా జరగకుండా ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. ఆయన 5,000 ఇస్తారని చెప్పి ఆనందపడుతున్నాడు. ఇక్కడ పనులు వేయి, 5,000 సరిపోయిద్దా? ఇంకా మరి సూపర్ 6 పరిస్థితి ఏమైందండి? 6 గ్యారెంటీలు చెప్పారు. 6 గ్యారెంటీలు అమలయ్యాయి. 6 గ్యారెంటీల్లో 3 చేశాడు. 3 ఇప్పుడు ఇది అమ్మఒడి పెన్షన్ ఒకటి, గ్యాస్ బండ్లు ఒకటి, 3 చేశాడు. బస్సు లేదు, రైతు భరోసా లేదు. అసలు రైతు ఎలా ఉందామా పోదామా అన్న పరిస్థితిలో ఉన్నాడు. రైతు భరోసా అన్నావు, సంవత్సరం వెనకపోయింది. 2వ సంవత్సరం వచ్చింది. 2వ సంవత్సరంలో కూడా వేస్తావో ఏవో కూడా తెలియదు. ఇప్పుడు ఎవరు చేసినా రైతులు అన్యాయం చేస్తున్నారండి.